హాయ్ అండి. ఇవాల్టి రెసిపీ చెక్కలు. ఆంధ్ర స్టైల్లో చెక్కలు. చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇవి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కళ్ళైనా కూడా చేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా కరకరలాడేటట్టు ఎలా చేసుకోవాలో చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. దీనికోసం మనం ఏదైనా ఒక బౌల్తో పిండి కొలుచుకోండి. అంటే ఒక లోటా తీసుకున్నాను అనుకోండి, ఇది 1/2 కేజీ నీళ్లు పట్టే లోట. ఆ లోటాతో పిండి నిండా తీసుకొని నీళ్లు మాత్రం కొంచెం తక్కువ, అంటే 80% నీరు తీసుకోండి లోటాలో. మరీ నిండా కాకుండా కొంచెం తక్కువ తీసుకోండి. తక్కువ తీసుకొని పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని ఈ నీళ్లు వేసుకోండి. పిండి మాత్రం లోటాకి నిండా వేయండి, నీళ్లు మాత్రం తక్కువ తీసుకోండి. కొంచెం 80% నీళ్లు, 100% పిండి అన్నమాట. తర్వాత 1/2 కేజీలో నీళ్లు పట్టే పిండి కోసం 3/4 టీ గ్లాసు పెసరపప్పు. అది నానేసుకోవసరం లేదు, కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత తగినన్ని పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకొని 2 మిక్సీలో కొంచెం బరకగా వేసుకోండి. తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా లోటా పిండికి సరిపోతుంది. తర్వాత ఈ నూరుకున్న అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకొని తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పును నానబెట్టక్కర్లేదు, కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ నానబెట్టారంటే ఈ వేడి నీళ్ళలో వేసేసరికి పప్పులాగా అయిపోతుంది. తర్వాత మనం చపాతీ ప్రెస్లో కానీ దేంతో నొక్కున్నప్పుడు మరీ పప్పు అయిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని నీళ్ళు బాగా తిరుగుతున్నప్పుడు ఈ పిండిని వేసుకొని స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి పిండేయండి, సరిపోతుంది. స్టవ్ ఏమీ వెలగక్కర్లేదు. మరుగుతూ ఉండగా పిండి వేయబోయేటప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని ఇలా బాగా కలిసేటట్టు కింద పెట్టుకొని బాగా కలిసేటట్టు తిప్పండి. ఇది వెంటనే ఏమి బాగా కలిసిపోదు, ఇలా పొడి పొడిగానే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం చల్లారే వరకు ఉంచుకోండి. మీ పనంతా అయిపోయే వరకైనా ఉంచుకోవచ్చు, ఒక అరగంట సేపు అయినా సరే. ఇప్పుడు చపాతీ ప్రెస్తో ఈజీగా చెక్కలు ఎలా నొక్కోవాలో చూడండి. దీనికోసం దీనికి సైజుకి సరిపడా 2 కవర్లు తీసుకోండి. ఆ కవర్ని 2గా కట్ చేసి ఇలా ఒకవైపుకి ఈ కవర్ని ఇలా ముడివేయండి. ఒకవైపుకి ముందు ఫస్ట్ ఆ కవర్ని ఫిట్గా ముడివేయండి. ఇలా ఈ పద్ధతిలో చేసుకున్నారంటే మీరు ఈజీగా ఎన్ని చెక్కలైనా సరే ఈజీగా ఒత్తేసుకోవచ్చు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కవర్ ఉట్టిగా అలా పెట్టారనుకోండి, ప్రతిసారి కవర్ తీయాలి, మళ్ళీ కవర్ పెట్టుకోవాలి. అలా కాకుండా ఇలా గట్టిగా వీటికి 2 వైపులా ఇలా ముడివేసేయండి. ఇప్పుడు మొదటి దానికి వేసుకున్నాం కదా, తర్వాత దీనికి కూడా వేసుకోండి. ఇలా గట్టిగా ముడివేసుకుని చూశారు కదా, ఇలా గట్టిగా ఉండాలి. ఇక అస్సలు ఊడిపోవు. మీరు ఎంతసేపు చెక్కలు చేసినా ఇక ఆ కవర్లో డిస్టర్బెన్స్ ఉండదు. ఇక ఒక గోలీ పెట్టుకోవడం, చక్కగా ఒత్తుకోవడం ఇలా చేయొచ్చు. ఇలా ఇది కూడా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పిండిని ఒక అరగంట తర్వాత ఇలా మూత తీసేస్తే కొంచెం ఆవిరి పట్టి ఇంకాస్త మెత్తగా కూడా అవుతుంది. ఈ పిండి బాగుంటుంది. ఇప్పుడు గరిటెతో ఒక్కసారి బాగా కలుపుకొని దీన్ని పళ్ళెంలోకి వేసుకొని దీన్ని మెత్తగా ముద్ద అయ్యే వరకు పిసుక్కోవాలి. కొంచెం చేతికి నూనె రాసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుస్తుంది చూడండి. ఇంకొంచెం వేడిగా మనం అరగంట పెట్టినా కూడా కొంచెం వేడిగానే ఉంటుంది. చూసుకొని మీరు చేయబట్టే అంత వేడి వచ్చేటట్టుగా పళ్ళెంలో పోసుకొని కలుపుకోండి. నీళ్ళు మాత్రం ఇలా పొడి పొడిగా ఉంది కదా అని నీళ్ళు మాత్రం వేయొద్దు మీరు. ఇదిగో ఇప్పుడు దీనిలోకి పళ్ళెంలోకి వేసుకొని ఇలా కాస్త ముద్ద చేసుకుంటూ మొత్తం పిండి అంతా, నేను చుక్క నీళ్ళు కూడా మళ్ళీ ఎక్స్ట్రా వేయలేదు. నీళ్ళు వేయొద్దు, నీళ్ళు వేస్తే పిండి మళ్ళీ లూజ్ అవుతుంది. ఈ వేడికే సరిపోతుంది. కొంచెం నూనె రాసుకొని ఇలా చూశారు కదా, ఇలా పిండి అంతటిని ఇలా ముద్దలాగా చక్కగా పిసికేస్తే మీకు చాలా సాఫ్ట్గా అయిపోతుంది పిండి. ఆల్రెడీ మనం వేడిగా నీటిలో ఉప్పించాం కదా, చూశారు కదా. నేను చెప్పిన 1/2 కేజీ లోట, 1/2 కేజీ ఏదైనా ఒక బౌల్ తీసుకుంటే దానికి 1 స్పూన్ ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం మాత్రం మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి. చూశారు కదా, అలా కలుపుకోవాలి. ఇప్పుడు రెండో ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చెక్కలు ఒత్తుకోవడానికి.
మీ దగ్గర చపాతీ ప్రెస్ లేకపోయినా అది వద్దనుకున్నా ఇలా ఒక కవర్ తీసుకొని ఏదైనా మీ ఇంట్లో కొంచెం బరువాటి డబ్బా ఉంటే దానికి కూడా ఒక కవర్ కట్టుకొని అడుగున ఒక చుక్క నూనె రాసుకోండి. ఇంకా దీని మీద చక్కగా ఇలా గోళీలు పెట్టుకొని అన్నీ ఇలా వరసని ఒత్తేసుకోండి. ఇక దాన్ని దేన్ని తీయక్కర్లేదు. ఇది అంటుకొని కూడా అంటుకోదు. ఇలాగా మొత్తం ఎన్ని గోళీలు కావాలంటే అలాగా పెట్టుకొని మీ కవర్ సైజుని బట్టి ఇలా చిట్టి చిట్టి చెక్కల్ని మనం ఒత్తుకోవచ్చు. ఇలా కాకుండా ఇందాక మనం కవర్లు కట్టాం కదా పూరీ ప్రెస్, దానిలో చక్కగా ఇలా గోళీ పెట్టి ఇది చక్కగా కవర్లు 2 ఉన్నాయి కదా ఇలా చక్కగా ఒత్తేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని చెక్కలైనా చూశారు కదా ఇలా ప్రెజర్ పెట్టకుండానే పల్చగా వచ్చేసింది. ఇలా ఎన్ని చెక్కలైనా సరే మనం ఈ పూరీ ప్రెస్లో పెట్టుకోవచ్చు. ఈ కవర్లు ఉండటం వలన అసలు చాలా ఈజీగా ఉంటుంది, అస్సలు ఇబ్బంది ఉండదు. ఇలా చెక్కలన్నీ అలా ఒక ప్లేట్ నిండా చేసి పెట్టుకోవాలి. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చినా దాంతో మీరు ఈ చెక్కల్ని చేసుకోవచ్చు. తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఈ చెక్కలన్నింటినీ మన నూనెకి సరిపడా వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఈ టిప్స్ పాటించి చేశారంటే ఉప్పు కానీ ఈ పిండి పొంగటం కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అంటే ఉప్పు నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఈ చెక్కలు కూడా క్రిస్పీగా చాలా గుల్లగా కూడా వస్తాయి. నీరు మాత్రం ఒక బియ్యం పిండి ఏదైనా ఒక గ్లాస్తో కానీ దేంతో కొలుచుకున్నా దాంతో గ్లాస్ నిండా బియ్యం పిండి వేసుకుంటే నీళ్ళు మాత్రం 3/4 లీటర్ నీళ్ళు పెట్టుకోండి. ఒకవేళ తక్కువైతే చుక్క నీళ్ళైనా కలుపుకోవచ్చు, కానీ పిండి కనుక తడిసిపోతే పిండి కలుపుకుంటే మాత్రం టేస్ట్ వేరేగా వస్తాయి. అందుకని ఆ పరిస్థితి రాకుండా నీళ్ళైనా కలుపుకోవచ్చు, కానీ పిండి మాత్రం కలపకూడదు లూజ్ అయిన తర్వాత. ఎందుకంటే అది ఎండు పిండి, మనం ఇదంతా ఉప్పించేసరికి పిండి కొంచెం లైట్గా ఉడికినట్టు అవుతుంది కదా, ఈ పొడి పిండి కలిపేసరికి తేడా వస్తుంది. అందుకని ముందే నీళ్లు తక్కువ పెట్టుకోండి. మీకు గట్టిగా అనిపిస్తే చేయి తడుపుకుంటూ మళ్ళీ మనం పిండిని పిసుక్కోవచ్చు. ఇలా చెక్కల్ని చక్కగా కలుపుకుంటూ చక్కగా కాల్చుకోండి. చూశారు కదా, ఇక గలగలా కాలిన తర్వాత ఇవి ఇప్పుడు స్టవ్ మీద కొంచెం రంగు రానట్టు ఉంటాయి, కానీ తీసాకసరికి ఇంకాస్త రంగు వస్తాయి. ఇలా చక్కగా మనం ఎన్ని కావాలంటే అన్నీ ఈ చెక్కల్ని చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా ఈజీగా అయిపోద్ది నేను చెప్పిన పద్ధతిలో చేసుకున్నారంటే. చూశారు కదా, ఇప్పుడు చూడండి కలర్ ఎలా వచ్చాయో, కొంచెం ఆగేసరికి ఈ కలర్లోకి ఉంటాయి. ఇలా అన్నీ చేసుకొని చక్కగా నిలవ ఉంటాయి కూడా, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పప్పు చెక్కలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.